తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని చారి అనే వ్యక్తి తయారు చేశారని చెప్పారు. ఉద్యమ తెలంగాణ తల్లి ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న విగ్రహం ఒకేలా ఉన్నాయన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ సొంత నిర్ణయమన్నారు. ఉద్యమ తెలంగాణ విగ్రహంపై అన్ని వర్గాల ప్రజల మధ్య చర్చ జరిగిందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. ట్రోల్ చేసే వాళ్లకు చరిత్ర తెలియదని మండిపడ్డారు. బతుకమ్మ ఉండాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతోందన్నారు కోదండరాం. తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు మద్దతు తెలియజేస్తున్నా. మనం గ్రహించవలసింది ఏంటంటే ఇవాళ ఏర్పాటు చేసుకోబోయేది తెలంగాణ తల్లి విగ్రహమే, ఒక దేవతామూర్తి విగ్రహం కాదు. ఈ తల్లి మన పోరాటాలకు మన సంస్కృతికి ప్రతీకగా ఉండాలి. ఆ లక్ష్యంతోనే దాన్ని రూపకల్పన చేయటం జరిగింది. నిత్యం వ్యవసాయం ప్రధానంగా ఉండే ఈ సమాజంలో నిత్యం వ్యవసాయంలో తలమునకలై ఉండే మహిళలు అందులో ప్రతిబింబిస్తున్నారు. అది తెలంగాణ పోరాటానికి ఒక వారసత్వంగా కనబడతా ఉన్నది. అది తెలంగాణలో ఉండే మరి మైసమ్మ తల్లి కానీ, ఎల్లమ్మ తల్లి కానీ, పోచమ్మ తల్లి కానీ ఆ తల్లుల విగ్రహాలకు కూడా ఒక ప్రతీకగా నిలిచింది. ఒక నిరాడంబరంగా దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆత్మగౌరవంతో నిత్య జీవితంలో మనం చూసే మహిళలకు ఒక ప్రతీకగా ఉంది. ఆ తల్లి విగ్రహం ఇదివరకు తొలుత మనం డిజైన్ చేసినప్పుడు ఉన్న రూపము ఇట్లాంటిది దాదాపు అదే రూపంతో ఇవాళ మరి ఈ తల్లి విగ్రహాన్ని డిజైన్ చేసినందుకు కళాకారులను అభినందిస్తూ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలియజేస్తుంది.